అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాల ప్రభుత్వానికి అంతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపిన తర్వాత గత 2 నెలల కాలంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, దౌర్జన్యాల గురించి రోజుకొక అంశము ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనంత దోపిడీ జరిగింది, అన్ని రకాలుగా అరాచకాలు జరిగాయి. వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారు. కాబట్టే ఈరోజు దేశ చరిత్రలో ఒక పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఇంత దారుణమైన ఫలితాలు ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎదుర్కోలేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలపైన కావచ్చు, భూదోపిడీ కావచ్చు, లిక్కర్ స్కాములు లాంటివి కావచ్చు, అనేక అంశాల మీద గత అసెంబ్లీ సమావేశాలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుమారు 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అవకతవకలు కావచ్చు, భూ ఆక్రమణల గురించి కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ సమస్య మీద కావచ్చు, అదేవిధంగా మైనింగ్ విషయం మీద కావచ్చు, అదేవిధంగా విద్యుత్తు శాఖలో జరిగిన అవినీతి గురించి కావచ్చు, ఈ విధంగా అనేక అంశాల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన, దోపిడీ పైన, ఇప్పుడు ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరుపైన అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే శ్వేతపత్రాలు విడుదల చేశారో వాటిలో ఉన్న నిజానిజాలతో పాటు వాటి మీద ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది. అసెంబ్లీలో విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన విద్యుత్ అవకతవకల గురించి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో 2019 నుండి 24 వరకు విద్యుత్ శాఖలో ప్రధానంగా జరిగిన అవినీతి, కడప జిల్లాకు సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే ఉందో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు అప్పచెప్పారని చెప్పి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి అప్పుడు ఆ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా మీడియాలో అనేక రకాలుగా దీని మీద కథనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకి వెళ్ళినప్పుడు ఎవరైతే వైఎస్ ఫ్యామిలీకి బినామీగా ఉంటున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ లాంటి కంపెనీలు చేస్తున్న అవినీతిని, వేల కోట్ల రూపాయలని మేము అధికారంలోకి వస్తే కక్కిస్తాము, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, శిక్షిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కనీసము ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ పేరు కూడా దాని గురించి ప్రస్తావించకపోవడము దీని మీద ఎలాంటి అనుమానాలకు తావిస్తోందనేది కూడా మనం గుర్తించాలి. దాంతోపాటు ప్రధానంగా గత 2 నెలల నుండి రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలపైన, భూ అవకతవకలపైన, అదేవిధంగా ఏదైతే
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి జీవో నంబర్ 22A నుండి అనేక రకాలుగా ఏవైతే సర్వే నంబర్లని మాయం చేసి అక్రమంగా వేల ఎకరాలు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారనే అంశం పైన సాక్షాత్తు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లె జరిగిన సంఘటనలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలపైన ఈరోజు వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, సామాన్య ప్రజలకు సంబంధించిన భూములు బెదిరించి భయపెట్టించి రికార్డులు తారుమారు చేసి రెవెన్యూ శాఖతో కుమ్మక్కయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు, అతని చెంచాలు ఏ విధంగా వేల ఎకరాలు దోపిడీ చేశారనే అంశాన్ని మనము పూర్తి వివరాలతో గత 2 నెలల నుండి మనం చూస్తున్నాము. ఇంత జరుగుతున్నా సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి, వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము 10 భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి, అది కూడా తిరుపతి, కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది, తన భూమిని లాక్కున్నారు లేదా బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదేవిధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీని అంతటికీ కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు, అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత అరాచకాలు, ఇంత అన్యాయము చేసి వ్యవస్థలను ఇంత దుర్వినియోగం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక దోపిడీ నాయకుడు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకొచ్చి అతని ఆక్రమణలపైన, అతని అన్యాయాలపైన, అతని దోపిడీ పైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారో వీళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. మీడియా పైన కేసులు పెడతాము, పరువు నష్టం దావాలు వేస్తాము, మీ అంతు తేలుస్తామని చెప్పి విర్రవీగే కార్యక్రమం చేస్తున్నారంటే దీని వెనక అతనికి ఉన్న ధైర్యం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరిస్తున్నారనా, లేదా కూటమి ప్రభుత్వం అతన్ని ఏమీ చెయ్యలేదనే, అతన్ని ఏం చెయ్యలేరనే ధైర్యంతో ఈ విధంగా విర్రవీగుతున్నాడు అనేది కూడా ప్రభుత్వము దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగాయి, ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత హడావిడి జరుగుతోంది, ఆ తర్వాత ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోతున్నారు తప్ప దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీలో ప్రధాన స్కాము లిక్కర్ స్కామ్ అనేది మనకు తెలుసు. లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారో, అదేవిధంగా ఏవైతే బ్యావరేజెస్ కంపెనీని
పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని అనేక రకాల లిక్కరు బ్రాండ్లు రిలీజ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటమాడారో కూడా మనందరికీ తెలుసు. దీని వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి అనుచరుల ద్వారా ఈ వ్యవహారం అంతా నడిచిందనేది కూడా ఈరోజు బహిరంగ రహస్యము. బ్యావరేజెస్ కంపెనీలను బెదిరించి పూర్తిగా వాళ్ళని తన అధీనంలోకి తీసుకొని అనేక రకాల ఏవైతే నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడడంతో పాటు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. లిక్కర్ స్కామ్లో ఇది ఒక్క ఎత్తు అయితే మరో కోణము పూర్తిగా నగదు లావాదేవీలు చేయడం అనేది ఈరోజు గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయం మనం చూసాము. మామూలుగా ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా బజార్లోకి వెళ్ళి 10 రూపాయల వస్తువు కొనుక్కోవాలంటే కూడా ఈరోజు ఆన్లైన్ ద్వారా చెల్లించే విధానం ఉన్నప్పటికీ లిక్కర్లో మాత్రము 100 రూపాయల దగ్గర నుండి వేల దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు రోజుకి సుమారు 30 నుండి 35 కోట్ల రూపాయల లావాదేవీ పూర్తిగా నగదు రూపంలో జరగడానికి ప్రధాన కారణము ఇందులో 50% పైగా జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల జోబుల్లోకి వెళ్ళిందనే విషయాన్ని ఈరోజు పూర్తిగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ప్రధాన కారణము ఈ బ్యావరేజెస్ కంపెనీలకు ఏవైతే ఆర్డర్లు ఇచ్చారో దీని వెనుక జరిగిన అవినీతికి పూర్తి కారణంగా అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో బ్యావరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి వాసుదేవరెడ్డి గారిని ఇప్పటికే సిబిసిఐడి అరెస్ట్ చేసింది. కానీ దీని వెనక ఉన్న సూత్రధారుల్ని ఎందుకు గుర్తించడం లేదు, ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అతను రాజా కసిరెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా నడిపించాడనే విషయము ఈరోజు మనందరికీ తెలుసు. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజా కసిరెడ్డి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి క్లాస్మేట్ భర్త. ఇతను గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో వెనక నుండి నడిపించిన ప్రధాన సూత్రధారుల్లో ఈ రాజా కసిరెడ్డి అనే వ్యక్తి ఉన్నారనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇతను రాష్ట్రంలో జరిగిన నగదు లావాదేవీలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి విశాఖపట్నానికి ఈ నగదునంతటినీ కూడా తరలించి విశాఖపట్నంలో అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి సంబంధించిన మెకనైజ్డ్ స్టీమ్డ్ బోట్స్ ద్వారా హాంకాంగ్లో మకావ్ అనే ప్రాంతానికి తరలించి ఈ నగదునంతటినీ కూడా అక్కడ ఎక్స్చేంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సంబంధించిన బినామీలందరూ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ అదేవిధంగా చైన్ ఆఫ్ రిటైల్ మాల్స్ వీటన్నింటిలో కూడా ఈ అవినీతి సొమ్ముని ఇన్వెస్ట్ చేశారనే విషయాన్ని ఈరోజు అనేక రకాలుగా వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నింటి మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? లిక్కర్ స్కామ్ వెనక ఉన్నది కేవలం వాసుదేవరెడ్డి మాత్రమే కాదు. దీని వెనక రాజా కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు బయటపడతాయి. అదేవిధంగా ఇతను ఎవరి ద్వారా అయితే ఈ నగదునంతటిని సేకరించారో రాష్ట్రం మొత్తం ప్రకాష్ అనే వ్యక్తి, ఇతనికి సంబంధించిన వివరాలు సేకరించి ఇతన్ని విచారిస్తే పూర్తి వివరాలు బయటపడతాయి. దీని వెనకంతా నడిపించిన పెద్దిరెడ్డి కుటుంబం కావచ్చు, దీనికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, దీనికి ప్రధాన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరిని పైన ఎందుకు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విచారణలో అనేక రకాలమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని, దీని మీద అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవడం కంటే కూడా అందులో వాటాల కోసము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది ఈరోజు కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అనేక రకాలైన లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయి. భూదోపిడీలో కావచ్చు, లిక్కర్ స్కామ్లో కావచ్చు అనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీని అంతటి మీద అన్నింటికీ కూడా ప్రభుత్వము సమాధానం చెప్పాలి.
సమాధానము చెప్పనట్టయితే మాత్రము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్రంలో జరిగే రాజకీయ అవినీతి పైన, అదేవిధంగా కార్పొరేట్ అవినీతి పైన పూర్తిగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా రాష్ట్ర ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతోంది, యువతకు అన్యాయం జరుగుతోంది, పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఎప్పుడైతే పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, జవాబుదారీతనం ఉంటుందో అప్పుడే ఇలాంటి అవినీతిని అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ కోసం కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుంది. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన, అదేవిధంగా తప్పు చేసిన నాయకులపైన, అధికారులపైన చర్యలు తీసుకొని వీళ్ళు చేసిన అవినీతిని కక్కించి ప్రజలకు, రాష్ట్రానికి మంచి చేయాలి తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అవినీతిలో వాటాల కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రము చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక రకాలుగా అయిన ఈ అవినీతికి సంబంధించిన మిగిలిన అన్ని విషయాల్లో కూడా పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జరగడం జరిగింది. వచ్చే నెల 8వ తేదీన అది వాయిదా ఉంది. దీనికి కూడా ప్రభుత్వము ఈ విచారణకు సహకరించినట్టయితే ఖచ్చితంగా ఈ కేసులో అతి తొందరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను సమర్పించిన వివరాలన్నీ కూడా ఏదైతే రామచంద్రారెడ్డి గారు అఫిడవిట్లో చూపించని 142 ఆస్తులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి మాత్రమే, పక్క రాష్ట్రాల్లోనో పక్క దేశాల్లో ఉన్నవి కాదు. వీటిలో పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో కూడా వీళ్ళకి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా నేను సమర్పించిన వివరాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన లిమిట్లో ఉన్నవి. ప్రభుత్వం విచారణకి సహకరించినట్టయితే ఖచ్చితంగా 4-5 నెలల్లోపే ఈ కేసు పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.